వర్షం వస్తే పశువులైనా సరే తల దాచుకోవడానికి చోటెత్తుకుంటాయి. ఈ దున్నపోతుకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. చూడనా, వర్షం అనేది చెప్పిరాదు. నేనే కావాలని తడవలేదే, ఆ మాత్రం నీకు తెలీదా? నాకే నేర్పుతున్నావా? ఇంకోసారి వర్షంలో దర్శి వచ్చావంటే కాళ్ళు విరగొడతా. రే 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 గురు 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 వదలన్నా, చేతులెత్తి దండం పెడతా, లోపలికి పోరా. నేను రాను, నేను బయటికి వెళ్ళను. నా మాటను రా. ఏంటండి మీరు ఒంట్లో బాగోనప్పుడు కూడా ఇలా వేధించుకు తినాలా? గురు, ఆయనకి 40 ఏళ్ళు దాటాయి, చాదస్తం పెరిగింది. 50 40 ఉంటుంది, వినేవాళ్ళు ఉంటే బ్యాచులర్ అంటుందేమో. నువ్వు రా, రెస్ట్ తీసుకుంటూ గాని. తీసుకో. నువ్వు పుట్టక ముందు నా తల నిండా జుట్టుండేది. నీ గురించి ఆలోచించి ఆలోచించి అంతా ఊడిపోయింది. నువ్వేం ఆలోచించక్కర్లేదులే. రే, నువ్వు ఎట్లా బతుకుతావో అని భయం రా. నువ్వు బతకాలని మేము బతకలేమా? మావా, ఏంటి? లవ్ అనేది ఒక గొప్ప ఫీలింగ్ కదా. నేను రెటమతంగాని ఏ పని చేయొద్దని చెప్తారో అదే పని చేయడానికి ట్రై చేస్తాను. అవును. మరి అలాంటిది పట్టించుకోద్దంటే పట్టించుకుంటున్నాను, మాట్లాడొద్దంటే మాట్లాడుతున్నాను, లవ్ చేయొద్దంటే చేస్తున్నాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, అంజలి లేకుండా నేను బ్రతకలేనేమో మామా. మేనలుడు, లవ్ చేయడం అనేది సినిమా చూసినంత ఈజీ. అది సక్సెస్ అవ్వాలంటే సినిమా తీసినంత కష్టమైన పని. వాళ్ళ బాబాకు రావుడే 2గా చీలిస్తాడో, జాగ్రత్త. గురు, వస్తుంది. ఏంటమ్మా? బాబా విభూదిరా, ఇది పెట్టుకుంటే జ్వరం తగ్గిపోతుంది. పడుకో. మావా, అంజలికి ఫోన్ కొట్టు. ఈ టైంలో అంజలి ఇంటికి పోనా? వాళ్ళ నాన్నకి తెలిస్తే తోలు ఉప్పు పాత్ర వేస్తాడు. పర్వాలేదు, చెయ్యి మావా. హలో, అంజలి ఉందా అంకుల్? నువ్వెవరు? నేను తన ఫ్రెండ్ నీలిమన్ అంకుల్. ఈ టైంలో ఫోన్ ఏంటమ్మా? సారీ అంకుల్, అంజలి ఈ టైంలో చదువుతూ ఉంటుంది అనుకున్నాను. చూడమ్మా, అంజలికి జ్వరంగా ఉంది. ఒక నిమిషం ఉండు. అంజలి, ఏంటి నాన్న? ఫోన్ తీసుకోమ్మా. సరే. అంజలికి ఫీవర్, ఇటువు. హలో అంజలి, నేను గురు మాట్లాడుతున్నాను. గురు, ఫోన్ ఎందుకు చేసావు? ఫీవర్ ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కువేం లేదు గురు. నిన్ను చూడాలనిపిస్తుంది అంజలి. అయ్యో గురు, ప్లీజ్, నాన్నకు తెలిస్తే ఊరుకోడు. అతనుపోతాడు. అంజలి, ఎవరో ఫోన్ తీసినట్టుందేంటి? లేదే, నీకెందుకే ఉన్నట్టుండి ఫీవర్ వచ్చింది. టాబ్లెట్స్ వేసుకున్నావా? అది సరే, రేపొద్దున కాలేజ్కి వస్తున్నావా లేదా? తగ్గితే వస్తాను. అనవసరంగా టెన్షన్ అయ్యాను. ఈ టైంలో ఫోన్ ఎవరు చేస్తుంటారా అని డౌట్ డౌట్ డౌట్. వాడు పెట్టేసాడులే, నువ్వు మాట్లాడు. అంజలి, రేపు కాలేజ్కి వస్తున్నావు లేదా? వస్తాను. మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. పెట్టేస్తున్నా. అయ్యో, ఏంట్రా? ఫోన్ పెట్టేసింది. అంజలిని చూడాలనిపిస్తుంది. ఎలా? సరేరా, వాళ్ళ ఇంటికి వెళ్దాం. రే, ఎవరింటికి వెళ్తున్నావో తెలుసా? ఎవడైనా సరే మామా. మేనలుడు, నీకు జంపింగ్ వస్తే గోడ దూకిపో. ఏదైనా ప్రాబ్లం వస్తే ఓ విజిలే. దేనికి? నేను ఎస్కేప్ అవడానికి. నువ్వేనుగా, నిన్ను పట్టిస్తాగా. నువ్వు అసలు నా మామేనా? బావా, టైం ఎంత అయిందిరా? టైం 2 అయిందిరా. పోయినోడు పోయినట్టే ఉండిపోయాడు వెధవ. లోపల వీడు ఏం చేస్తున్నాడో ఏమో. నాకు ఈ కుక్క కావాలేంట్రా? రేయ్, ఎవడ్రా నువ్వు? బండి రిపేర్ సార్. రేయ్ గుండు, అన్నా వెళ్ళి చెక్ చేసి రాపో. బండికి ఏమైందిరా? తెలీదు సార్. ఏం తెలీదు? అన్నా, నిజంగానే బండి రిపేరు. రేయ్, నైట్ టైంలో ఇక్కడ ఉండకూడదు, బయలుదేరు. సరే సార్. అయ్యో ప్లీజ్ వెళ్ళిపోకురు. అబ్బా భయపడకు, ఏం కాదు. ఏంటిది? ఇదా సాయిబాబా విభూతి. అమ్మ నాకు జ్వరాన్ని తీసుకొచ్చింది. ఇది నీకు కూడా పెట్టి నేను చూసి వెళ్దామని వచ్చాను. ఇది పెట్టుకుంటే జ్వరం తగ్గిపోతుంది. ఏంటో చూపులు? నువ్వు నాకు బాగా నచ్చావురా. నాకు నువ్వు బాగా నచ్చావు. అయితే ఈ నైట్ ఇక్కడ. అయ్యో వద్దు, వెళ్ళిపోకురు. ఎందుకు భయం? నేనేం చేయలే. సరే, నేను వస్తాను. ఏంటి? ఒక ముద్దివ్వు. పాప పుణ్యం అని ఒక ముద్దు దొరికింది. అంజలి, అతను చేసిన మొదటి తప్పు నీ మనసులోకి రావటం,
అంతకన్నా పెద్ద తప్పు మన ఇంట్లోకి రావటం. ఈ విషయం కనుక మీ నాన్నకి తెలిసిందో మిమ్మల్ని నరికి పోగులు పెడతాడు. ఎక్స్క్యూజ్ మీ, Yes? వాట్ ఈస్ దిస్? నైటీ. ఏంటి నైటీ? దీన్ని ఇంగ్లీష్ వాడు ఎందుకు కనిపెట్టాడో తెలుసా? బెడ్రూమ్ లో వాడి పెళ్ళం అదేసుకు పడుకుంటే ఈజీగా ఉంటుందని. దాన్ని వేసుకుని వాకింగ్ అంటూ పార్కుల చుట్టూ తిరుగుతున్నా వదిలేసాం. బూత్తుకెళ్లి పాలు తెచ్చుకుంటున్నా పోనీలే అనుకున్నాం. వెచ్చాల కోసం కొట్టుకెళ్తుంటే సర్లే అనుకున్నాం. అందరూ చూస్తుండగా వాకిట్లో వంగని ఊడుస్తూ ఊడ్చిన వాకిళ్లలో ముగ్గురు